మనందరికీ కూడా పాప విమోచన కలిగింది. ఆ పాపము ద్వారా ఏమవుతుందంటే మనిషి చనిపోయిన తర్వాత నరకంలో కన్ను తెరుస్తాడు. కానీ అందరికీ కూడా మోక్షం వెళ్ళాలనే ఒక స్థిరమైన దృఢమైన సంకల్పం ఒకటి ప్రతి మనిషిలో ఉంటుంది. ఎవరైనా చనిపోయినట్లయితే స్వర్గీయులైనారు అని బోర్డు పెడతారు. ఆ స్వర్గీయులు ఎలాగైతారు అంటే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి ఆయన నా రక్షకుడు అని నమ్మి స్థిరంగా నమ్మి ఆ రక్షకుని మనం అంగీకరించిన నాడు మాత్రమే మనము అసలు శిష్యులైన మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే విన్నారో యేసు గారు ఎందుకు జన్మించాడు అనే అంశం గురించి ఇప్పుడు మాట్లాడాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఏ దేవుడు చేయలేనటువంటి గొప్ప కార్యమును ప్రభువు యేసుక్రీస్తు వారు చేశారు. మన పాపంలో కొరకు చనిపోయాడు, బలి అయిపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ యొక్క సాయంత్రం సకాల సమయంలో మిమ్మల్ందరూ వేడుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. హ్యాపీ